బెంగాల్లో గెలిచిన భారతీయ జనతా పార్టీని అభినందించే సొంత కార్యకర్తలే తమిళనాడులో అదే అమిత్ షా మూలంగా నాశనం అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ జీరోలో ఉన్నదాన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం దేశవ్యాప్తంగా చేస్తున్నాడు. అయినా తిట్టిపోతూనే ఉంటాం, ఏదో ఆకాశంలోంచి ఊడిబడి ఒక్క రోజులో వచ్చేసినట్టు, మనం ఏదో బీజేపీని మన తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చేసినట్టు. ఇన్ని సంవత్సరాలైతే మన తెలుగు రాష్ట్రాల్లోనే అధికారం తీసుకొచ్చింది దిక్కులేదు మనకి. తీసుకెళ్ళి అక్కడ తప్పు చేసేసాడు, ఇక్కడ తప్పు చేసేసాడు, ఒక పక్కన నిదానంగా నరుక్కుంటూ వస్తున్నాడు. అక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఫస్ట్ ప్లాన్ ఏ ఏంటి? ఏఐఏడీఎంకేతో కలిసి వెళ్ళడం. ఎందుకు అంటే ఒకటి, ఇప్పటికీ అక్కడ దాన్ని ఏమంటారు, ద్రవిడ పార్టీల సంస్కృతి ఉంది. ప్రాంతీయ పార్టీలు మాత్రమే అంగీకరిస్తున్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలకి తోక పార్టీలుగా జాతీయ పార్టీలు ఉండక తప్పని పరిస్థితుంది. అందుకోసం ఏఐఏడీఎంకే కూటమితో కొనసాగించాలి. అక్కడ అడ్డుపడినటువంటి నేపథ్యంలో అన్నామలైని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎస్, కరెక్ట్. బట్ అదే అన్నామలైకి భవిష్యత్తులో ఇస్తారు చాయిస్. ఇప్పుడు మొన్నటిసారి 14% ఓట్లు తెచ్చాడు, ఇదొక 20% ఓట్లు తెచ్చి ఉండేవాడు. కానీ చాలేది కాదు కదా, సీట్లు వచ్చాయి కాదు కదా. ఓ 10-15 సీట్లు తెచ్చుకోగలిగి ఉంటే క్రిందటిసారి అన్నామలై అడిగినందుకే అంతా పక్కన పెట్టి డిఎంకే ఏడీఎంకే కాకుండా సొంతగా బీజేపీ పోటీ చేసింది. కానీ దెబ్బతింది కదా. ఆ ఇంపాక్టే ఇప్పుడు ఈ పరిణామాలకు కారణం. ఇప్పుడు ఏమవుతుంది, విజయ్ది ఒక అసందిగ్ధ ప్రభుత్వం, అదే సమయంలో డిఎంకే ఏడీఎంకేల అసలు నిజం బట్టబయలైపోయింది. వీళ్ళిద్దరూ శత్రువులా నటించేటటువంటి అంతర్గత మిత్రులే అన్నటువంటిది అది బయటపెట్టడం అయింది. ఇక ఫ్యూచర్లో ఈవెన్ అన్నమలై జాతకం ప్రకారం కూడా చూసుకుంటే 2029-30 నాటికి పరిస్థితి చాలా స్ట్రాంగ్గా తయారవుతాడు అన్నట్టు. ఇప్పుడు వేణుస్వామి చెప్పేది లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్నది కూడా 2-3 ఏళ్లకి ఇబ్బంది ఎదురవుతుంది విజయ్కి అన్నట్టు. ఏం జరుగుతుందో చూడాలి.